ఈరోజు 36వ డివిజన్లో ఎన్నికల ప్రచారానికి విచ్చేసినటువంటి పెద్దలు గౌరవనీయులు ఆదాల ప్రభాకర్ రెడ్డి గారికి, ఈ రోజు 36వ డివిజన్ స్థానిక ప్రజలందరూ కూడా విచ్చేసి ఆదాల ప్రభాకర్ రెడ్డి గారికి మీ అందరి ఆశీస్సులు అందజేసినందుకు మీ అందరికి కూడా నా నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఇక్కడికి విచ్చేసినటువంటి స్థానిక కార్పొరేటర్ శాంతి గారికి, అదేవిధంగా ఇంత మంచిగా ఇంత పెద్ద ఎత్తున కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి సురేష్ అన్న గారికి ఇద్దరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, నేను ఒక 2 లైన్స్ మాత్రమే చెప్తానమ్మా. చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టోని రిలీజ్ చేయడం జరిగింది. ఏ విధంగా అంటే, గతంలో చూసుకుంటే 2014లో కూడా నిరుద్యోగ భృతి కిందన 3,000 రూపాయలని ఇస్తానని చెప్పారు. అదే విధంగా ఇప్పుడు కూడా అదే హామీని మేనిఫెస్టోలో పొందుపరచడం జరిగింది. 2014లో గెలిచింది చంద్రబాబు నాయుడు గారే. 2014 నుంచి 19 దాకా ఉన్నారు. అప్పుడు ఎంత మందికి నిరుద్యోగ భృతిని అందించారని ఒక్కసారి మీ ఇంటికి వచ్చినప్పుడు అడగమని మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను తల్లి. చంద్రబాబు నాయుడు గారి కార్పొరేటర్ కంపెనీలో మనం ఏదైనా ఒక వస్తువు కొంటే దాని మీద చిన్న చిన్న అక్షరాలతో రాసి ఉంటాయి, నిబంధనలు ఇస్తాయి అని. అదే విధంగా చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టోలో కూడా ఎన్నికలు అప్పుడు వచ్చిన తర్వాత, ఎన్నికలు అయిపోయిన కొన్ని నిబంధనలు ఉంటాయి, అవి ఎన్నికలు అయిపోయిన తర్వాత కొన్ని వర్తిస్తాయని కూడా మీ అందరికి కూడా తెలియజేస్తున్నాను. నిబంధనల్లో మొదటిది జన్మభూమి కమిటీలు వస్తాయి. మనం ఏదైనా పథకం పొందాలంటే ఆ జన్మభూమి కమిటీల ఆమోదం పొందాలి. ఆ నాయకుల ఇళ్ల దగ్గరికి వెళ్లి మనం పడిగాపులు కాయాలన్నది మీరు అందరూ కూడా గుర్తు పెట్టుకోవాలని తెలియజేస్తున్నాను. 14 సంవత్సరాలు నేను ముఖ్యమంత్రి అని చెప్తున్నాడు. ఆయన చేసినటువంటి సంక్షేమం కానీ డెవలప్ కానీ చెప్పడానికి ఈ రోజు ఏ అవసరం లేదు. ఆయన గెలిచినా ఓడినా ఆయన మేనిఫెస్టో ఎక్కడా కనిపించదు. అదే మన జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు పరిపాలన ఇస్తే ఆనాడు ఏదైతే పాదయాత్రలో చెప్పాడో ఆ మేనిఫెస్టోని ఇప్పుడు కూడా మనం చూసే విధంగా అమలు చేశాడు. ఆ మేనిఫెస్టోని భగవద్గీత లాగా, బైబుల్ లాగా, ఖురాన్ లాగా భావించి దాంట్లో ఉన్నటువంటి సంక్షేమ పథకాలన్నీ కూడా మన అందరి కుటుంబాలకి తలుపు తట్టి సచివాలయం వాలంటరీ వ్యవస్థ ద్వారా అందించి, ఎటువంటి ఎవరికి లంచం ఇవ్వకుండా, ఏ ఆఫీస్ చుట్టూ తిరగకుండా ఆడొక్క బట్టలు వస్తే నేరుగా మన అకౌంట్ లో ఎటువంటి కరప్షన్ లేకుండా చేరడం జరిగింది. ఈ విధంగా కుటుంబాలకు అన్నింటికి కూడా అందించి కుటుంబాలు ఆర్థికంగా ముందుకు వెళ్లాలని ఒక గొప్ప సంకల్పంతో ఈరోజు పరిపాలన సాగించినటువంటి ముఖ్యమంత్రి కేవలం జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే అని తెలియజేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల్లో పరిపాలన సాగిస్తే ఈరోజు సచివాలయ వ్యవస్థలున్నాయి, రైతు భరోసా కేంద్రాలున్నాయి, విలేజ్ క్లినిక్స్ ఉన్నాయి, అనేక డెవలప్మెంట్ కార్యక్రమాలు చెప్పడానికే చెప్పలేనన్ని డెవలప్మెంట్ కార్యక్రమాలు ఉన్నాయి. 14 సంవత్సరాలు 5 సంవత్సరాలకి ఏ విధంగా పరిపాలన సాగించినటువంటి ముఖ్యమంత్రి గారి మన జగన్మోహన్ రెడ్డి గారి గురించి, ప్రతిపక్ష నాయకులైనటువంటి చంద్రబాబు నాయుడు గారి గురించి మిమ్మల్ని అందరినీ కూడా ఆలోచించి రాబోయే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నా. మన నెల్లూరు జిల్లాకి పార్లమెంట్ సభ్యులుగా పోటీ చేస్తున్నటువంటి విజయసాయి రెడ్డి గారు మన నెల్లూరు జిల్లా వాసువులే. అదంతా కూడా మీరు గుర్తుపెట్టుకోండి. మన నెల్లూరు జిల్లాకు గాను ప్రత్యేక మేనిఫెస్టోని రెడీ చేసి దాన్ని మనకందరికి కూడా అందించడానికి విజయసాయి రెడ్డి గారు సిద్ధంగా ఉన్నారని మీ అందరికి కూడా తెలియజేసినాను. ఆ మేనిఫెస్టోలో మనకి నూతనమైనటువంటి ఎన్నో ప్రాజెక్టులు రెడీగా ఉన్నాయి. మన పిల్లలందరికీ కూడా ఒక మంచి భవిష్యత్తుని కల్పించే విధంగా విజయసాయి రెడ్డి గారు కృషి చేస్తారని మీ అందరికి కూడా తెలియజేసినాను. మన రూరల్ నియోజకవర్గానికి వస్తే ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు 9 నెలలు ఇన్ఛార్జ్ తీసుకోవడం జరిగింది. ఇన్ఛార్జ్ తీసుకున్నప్పటి నుంచి మన డివిజన్స్ లో గాని గ్రామాల్లో కానీ అభివృద్ధి జరిగిందా లేదా అని మిమ్మల్ని అందరినీ కూడా ఆలోచించుకోమని తెలియజేస్తున్నాను. నేను చెప్పడం కాదు, మీరే చూసి ఉంటారు. డివిజన్ లో ఎక్కడైనా రోడ్ పడింది, డ్రైన్ పడింది అంటే దానికి కారణం ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు మాత్రమే అని మీ అందరికి కూడా తెలియజేస్తున్నాను. 9 నెలల్లో మన రూరల్ నియోజకవర్గానికి 150 కోట్లు తీసుకొచ్చి ఇటు సైడ్ వార్డ్స్ కానీ గ్రామాలు కానీ అన్నింటినీ కూడా అభివృద్ధి బాటలు వేసినటువంటి నాయకులు ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు.
మనం ఇలాంటి నాయకుల్నే ఎన్నుకున్నప్పుడే మన ప్రాంతాలు, మన కుటుంబాలు, మన పిల్లల భవిష్యత్తు బాగుంటుందని మీ అందరికి కూడా తెలియజేసుకుంటూ రాబోయే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించుదాం. పార్లమెంట్ కి పోటీ చేసినటువంటి విజయసాయి రెడ్డి గారిని, రూరల్ నియోజకవర్గం నుంచి పోటీ చేసినటువంటి ఆదాల ప్రభాకర్ రెడ్డి గారిని భారీ మెజార్టీతో గెలిపించుకొని మన ప్రాంతాల్ని అన్నిటినీ భవిష్యత్తుని మనం బాగు చేసుకోవాలని మీ అందరికి కూడా తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం కల్పించిన పెద్దల అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. పెద్దలు, మన నాయకులు, రూరల్ నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మన నాయకుడు మీరందరి ఆశీర్వాదం కోసం వచ్చారు. వారు 2 మాటలలో ఉపన్యాసం చేస్తారు. నమస్తే. 36వ డివిజన్లో ప్రచార కార్యక్రమానికి అధ్యక్షత వహించిన సోదరులు పిండి సురేష్ గారికి, మేయర్ శ్రవంతి గారికి, కార్పొరేటర్ గారికి, ఇంకా వేదిక పైన ఉన్న నాయకులకు, ఇక్కడకు విచ్చేసిన సోదరీమణులకు, సోదరులకు, నాయకులకు, పెద్దలకు, యువకులకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు ముఖ్యంగా రేపు 13వ తేదీ జరగబోయే ఎన్నికల సందర్భంగా మీ అందరి ఆశీర్వాదాల కొరకు మేము రావడం జరిగింది. మీరు పెద్ద ఎత్తున స్వాగతం పలికి మాతో కలిసి నడిచిన మీ అందరికీ పేరు పేరున కృతజ్ఞతాభివందనాలు తెలియజేసుకుంటూ, ఎన్నికలనేవి ప్రతి 5 సంవత్సరాలకే ఒకసారి వస్తాయి. ఆ ఒక్కసారి మనం అందరం ఇంట్లో వాళ్ళందరూ కూడా కూర్చొని ఆలోచించి మంచి నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఆ ఎన్నికల్లో ఏదైనా పొరపాటు తప్పు చేస్తే 5 సంవత్సరాలు శిక్ష అనుభవించాలి. లేదు మనకి మేలు జరిగే ప్రభుత్వాన్ని ఎన్నుకుంటే మనకు 5 సంవత్సరాలు సుభిక్షంగా ఉండే అవకాశం ఉంది. ఈరోజు ఒక్కటి గమనించండి, అటు చంద్రబాబు నాయుడు 5 సంవత్సరాలు పరిపాలించాక 19 నుంచి 24 దాకా మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పాలన చూశారు. ఇద్దరి పాలనలో వ్యత్యాసం గమనించండి. ఆయన చెప్పిన ఒక్క కార్యక్రమం కూడా చేయలేదు. ఎన్నికలకు ముందు ఇచ్చిన వాగ్దానాలు ఒక్కటి కూడా నెరవేర్చలేదు. అదే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన ప్రతి కార్యక్రమము పేదలకు, మధ్యతరగతి వాళ్లకు, ముఖ్యంగా మహిళల అకౌంట్లలో ఆర్థిక సహాయం చేసిన వ్యక్తి మన భారతదేశంలో ఏకైక ముఖ్యమంత్రి మన జగన్మోహన్ రెడ్డి గారు. ఇంకొక విషయం, పార్లమెంటుకి 2 వ్యక్తులు పోటీ చేస్తున్నారు. తెలుగుదేశం తరఫున వేమిరెడ్డి గారు, వైఎస్ఆర్సీపీ తరఫున విజయసాయి రెడ్డి గారు. వాళ్ళిద్దరిని కూడా మీరు ఆలోచించండి. వేమిరెడ్డి గారికి మన ముఖ్యమంత్రి రాజ్యసభ సీట్ ఇచ్చి 6 సంవత్సరాలు రాజ్యసభకు పంపాడు. తర్వాత ఎంపీ టికెట్ అనౌన్స్ చేశాడు. వారి సతీమణికి 2 సార్లు టీటీడీ మెంబర్షిప్ ఇచ్చాడు. ఇన్ని అనుభవించే ఆయన ఒక్కసారిగా ఒక ముస్లింకి నెల్లూరు టౌన్ లో టికెట్ ఇచ్చారనే కారణం చూపి ఇక్కడి నుంచి తెలుగుదేశంలోకి వెళ్లిపోయాడు. అది గమనించిన అదే విజయసాయి రెడ్డి గారు పార్టీ పుట్టినప్పటి నుంచి జగన్మోహన్ రెడ్డి వెన్నంటే ఉన్నాడు. రాజ్యసభ సభ్యుడుగా అనేక సార్లు పార్లమెంట్ లో మన రాష్ట్రాన్ని గురించి మాట్లాడి అనేక నిధులు, అనేక కార్యక్రమాలు తీసుకొచ్చిన వ్యక్తి. కాబట్టి మనం ప్రతి విషయంలో కూడా ఆలోచించుకోవాలి. ఇద్దరిలో ఎవరు మేలు అనేది కూడా గమనించాలి. నేను ఈ జిల్లాలో 25 సంవత్సరాలుగా రాజకీయాల్లో 3 సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి మంత్రిగా, ఒకసారి ఎంపీగా పనిచేశాను. నేను 3 సార్లు పనిచేసిన ప్రాంతాలని పెద్ద ఎత్తున అభివృద్ధి చేశాను. సర్వేపల్లిలో 10 సంవత్సరాలుంటే ఆ 10 సంవత్సరాల్లో సర్వేపల్లి నియోజకవర్గ రూపురేఖలే మార్చివేశాను. అక్కడ పోర్టు తీసుకొచ్చాను, అక్కడ పరిశ్రమలు తీసుకొచ్చాను, అక్కడ పవర్ ప్లాంట్స్ తీసుకొచ్చాను. రైతులకు అప్పుడు ₹1,00,000 అమ్మే పొలం కోట్ల రూపాయల విలువకి పెరిగిందంటే అక్కడ జరిగిన అభివృద్ధి. ఈ రోజు అక్కడ 30,000 మంది పనిచేస్తూ ఉన్నారు. తర్వాత నేను ఎంపీగా నెల్లూరు రైల్వే స్టేషన్ కి 100 కోట్ల రూపాయలు తీసుకొచ్చాను. ఇప్పుడు పని జరుగుతూ ఉంది. ఇంకొక 6 నెలల్లో పని ముగియనుంది కూడా.
అదేవిధంగా 100 కోట్లతో మన హైవే మన బైపాస్ రోడ్డు మీద బ్రిడ్జిలు తీసుకొచ్చాను. మినీ బైపాస్ మీద 2 బ్రిడ్జిలు తీసుకొచ్చాను. నాకు చేతనైనంత వరకు మన జిల్లాకి మన పార్లమెంట్ మెంబర్ గా అనేక నిధులు కేంద్ర ప్రభుత్వం నుంచి దగ్గర ప్రతి సంవత్సరం స్మార్ట్ సిటీ కింద 70-80 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం కూడా ఈ 5 ఏళ్లలో తీసుకొచ్చాను. అంతేకాకుండా 150 కోట్లతో ఈ 9 నెలల్లో మన రూరల్ లో ఉండే 26 డివిజన్లు 18 గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలు చేశాను. ఆయన నా ప్రత్యర్థి 9 సంవత్సరాలు ఏం చేశాడో ఒక్కసారి మీరు ప్రశ్నించండి. ఆయన చెప్పుకునేదానికి ఒక్క పని లేదు. అది మిమ్మల్ని ఓటు అడిగేదానికి నేను ఈ పని చేశాను, ఈ పని చేయబోతున్నాను అని చెప్పగలడేమో మీరు అందరూ కూడా ఒక్కసారి గమనించండి. నన్ను కానీ ఎన్నుకుంటే తప్పకుండా 1000 నుంచి 1500 కోట్ల రూపాయల నిధులు తీసుకొచ్చి మన రూరల్ నియోజకవర్గాన్ని నంబర్ 1 స్థానంలో నిలిపేందుకు అన్ని విధాలా కూడా కృషి చేస్తూ ఉన్నాను. ఇప్పుడే ఈ రోడ్డు మీద సోదరులు ఒక కల్వర్ట్ కావాలా మసీద్ ప్రాంతంలో అడిగారు. తప్పకుండా ఎన్నికలైన వెంటనే దాన్నే కాదు ఇంకా ఏ పనులు మిగిలిపోయి ఉన్నాయో వాటన్నింటినీ కూడా పూర్తి చేస్తానని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ ఈ విధంగా మీరు ముగ్గురిని గురించి ఆలోచించండి. మన ముఖ్యమంత్రి గారికి, గతంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారికి, మన విజయసాయి రెడ్డి గారికి, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి, నాకు శ్రీధర్ రెడ్డి గారికి ఉండే వ్యత్యాసాలు మీరందరూ కూడా గమనించాలని కోరుకుంటూ అదేవిధంగా మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ 5 సంవత్సరాల్లో పేదరికం తగ్గించాలి. మన రాష్ట్రంలో పేదరికం తగ్గించాలంటే వాళ్ళకి ఆర్థికంగా అనేక పథకాలు ప్రవేశపెట్టి అన్ని కుటుంబాలను కూడా ఆదుకోవాలి. వారి పిల్లలకు చక్కని విద్యను ఇవ్వాలి. వారి ఆరోగ్యానికి చక్కని భరోసా ఇవ్వాలి. దానికి అయ్యే ఖర్చులు ప్రభుత్వమే భరించాలి. పిల్లల చదువులకి ప్రభుత్వమే భరించాలి అని ఆయన నిర్ణయం తీసుకుని ఈ రోజు ఆ కార్యక్రమాలన్నీ కూడా చక్కగా అమలు చేసి ఈ రోజు రాబోయే రోజుల్లో మీ పిల్లల భవిష్యత్తు చాలా మెరుగుపడుతుంది. వాళ్ళు మంచి ఉద్యోగాలు చేసి రేపు మీ కుటుంబాల పరిస్థితిని కూడా మార్చే పరిస్థితి వస్తుంది. అదే చంద్రబాబు నాయుడు ఎన్నికలు అనౌన్స్ చేసిన పాట మన వాలంటరీ వ్యవస్థ వల్ల పార్టీకి మేలు జరుగుతుందని ఆ వ్యవస్థను చిన్నాభిన్నం చేసి ఈ రోజు పెన్షన్లు ఇచ్చే దిక్కు కూడా లేకుండా చేశాడు. తర్వాత ఈ నెలలో దగ్గర 10,000 కోట్ల రూపాయలు మహిళల అకౌంట్లలో వివిధ పథకాల ద్వారా పడాల్సింది. దాన్ని కూడా ఆపించాడు. ఆ పథకాల పేర్లు కూడా చెప్తాను నేను. విద్యా దీవెన, వైఎస్ఆర్ చేయూత, వైఎస్ఆర్ ఆసరా, రైతులకు ఇన్పుట్ సబ్సిడీ, ఈబీసీ నేస్తం, ఈ 5 కార్యక్రమాలని ఎలక్షన్ కమిషన్ కోర్టులు పోయి ఆపించాడు. అవి అన్ని ఎన్నికలైన తర్వాత తప్పకుండా వస్తాయి. మీరందరూ కూడా ఒక్కసారి మంచి మనసు చేసుకుని ఆలోచించి మంచి నిర్ణయం తీసుకుని ఎమ్మెల్యేగా నన్ను, ఎంపీగా విజయసాయి రెడ్డి గారిని, మన ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించాలని మిమ్మల్ని అందరినీ పేరు పేరున వేడుకుంటూ ప్రతి ఒక్కరు కూడా ఫ్యాన్ గుర్తుపై ఓటేసి మమ్మల్ని అత్యంత మెజారిటీతో గెలిపించవలసిందిగా మిమ్మల్ని అందరినీ కూడా ప్రార్థిస్తూ ముఖ్యంగా సోదరీమణులను సోదరులను ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాం. జై జగన్.